హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. ఇప్పుడు ఒక వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ అవుతుంది, హల్చల్ కాదు వైరల్ అవుతుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆ వ్యక్తి డైరెక్ట్ గా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ అప్పు చేసి ఫీజు కడుతున్నాం సార్, మీరు ఇచ్చిన మాటలు ఏమైందంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ విషయానికి వస్తే నారా లోకేష్ గారిని డైరెక్ట్ గా ట్యాగ్ చేస్తూ అప్పు చేసి ఫీజు కడుతున్న స్టూడెంట్స్, కాలేజీలు డబ్బులు ఇస్తే గానీ హాల్ టికెట్లు ఇవ్వము అని స్టూడెంట్స్ పైన ప్రెజర్ పెడుతూ ఉన్నాయి. నిజమే, ఇది కాలేజెస్ తప్పే ఉంది. అందులో డబ్బులు ఇస్తే గానీ వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బులు. మీకు కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్. మధ్యలో డబ్బులు ఇస్తుంది ఎవరు? గవర్నమెంట్. మరి గవర్నమెంట్ నే అడగాలి మీరు. ఇది పేద మధ్య తరగతి ఫ్యామిలీలకి ఇబ్బంది సార్, ఇబ్బంది సార్. వాళ్ళకి తెలీదా ఇబ్బంది అని? వాళ్ళకి తెలీదా అండి? అన్ని తెలిసే కదా మీకు ఇవ్వకుండా ఉంది. మరి విద్యార్థులు చదువు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు సార్? నిర్లక్ష్యం కాదు సార్, నిర్లక్ష్యం కాదు. ఖజానాలో డబ్బులు లేవని బేదేడ్పులు. కుర్రాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. శాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నేను మీ దృష్టికి తీసుకొస్తున్న సమస్య సార్ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. మన పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ మనం కడతామనే కదా సార్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చదివించడానికి ముందుకు వచ్చారు. అలాంటిది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 230 కాలేజీలకి ఆన్ యావరేజ్ 9 నుంచి 10 కోట్లు సార్, అంటే 2300 కోట్లు మనం బాకీ ఉన్నాం సార్. అలా బాకీ ఉండడం వల్ల ఆ యాజమాన్యం ఏం చేస్తున్నారంటే పిల్లల మీద ప్రెజర్ పెడుతున్నారు. పిల్లల ఎగ్జామ్ ఫీజు కట్టించుకోమని, ఆ ఫీజు కడితే కానీ ఈ ఫీజు మీ చేత కట్టించుకోమని ప్రెజర్ పెడుతున్నారు. ఇండైరెక్ట్ గా ఈ ప్రెజర్ మొత్తం పేరెంట్స్ మీద పడుతుంది సార్. సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీస్ ఆ బడ్డెన్ ని మొయ్యలేవు సార్. కాబట్టి మీరు చొరవ తీసుకొని 2300 కోట్లు అంటే మన బడ్జెట్ మొన్న ఆల్మోస్ట్ మన 30,000 చిల్లర కోట్లు మనం విద్యాశాఖ పెట్టుకున్నాం కదా సార్. 2300 కోట్లు అంటే అందులో పెద్ద లెక్కేం కాదు సార్. మీకు కొంచెం మీరు ఆ దృష్టి పెట్టి ఆ సమస్యని పరిష్కరిస్తారని 50 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు అందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. జై జనసేన, జై హింద్. జై జనసేననా భయ్యా? మీ వల్ల కాదు భయ్యా, అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి తిరుమలలో గోవులు 100 చనిపోతేనే వాటి గురించే పట్టించుకోలేని బిజీ షెడ్యూల్లో ఉన్నారు. వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయింది కానీ వీటి గురించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇది ఆయన శాఖ కాదు. ఈ మధ్య ఇది ఒకటి నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, అది నా శాఖ కాదు. మరి ఎవరి శాఖ సార్? మీ శాఖ ఏంటి సార్? మీ శాఖలో ఉన్న పనులేంటి సార్ మీరు చేసేది? మీ శాఖలో ఉంటే కాశీనారాయణ గారి ప్రధాన క్షేత్రాన్ని కూల్ చేయటం, క్రిస్టియన్స్ ఎక్కడెక్కడ చర్చిలు కట్టుకున్నారు వాటిపైన నిఘాలు వేసి వాటిని కూల్చే విధంగా కలెక్టర్లకు నోటీసులు ఇవ్వటం, మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాలుస్తున్నాయని ఆ నోటీసుల్ని ఉపసంహరించుకోవటం, ఈ పనిలో ఉన్నారు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారు. మీరెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఎలా బ్రదర్? ఆయన ఏమీ చేయడు. సో లోకేష్ గారిని అడిగారు కదా, చూద్దాం. ఆయన నేను ముందే చెప్పానుగా, స్కూల్ స్టూడెంట్స్ కూడా ఫ్రీ బస్ నేను ముందే పెట్టే మేనిఫెస్టోలు పెడుతున్నా అన్నట్టు ఉంటాయి అన్ని. నేనంటే ముందే చెప్పాడు. ఒక స్టూడెంట్ లేచి అడుగుతాడు, సార్ మాకు కూడా ఫ్రీ బస్సులు పెట్టండి సార్ స్టూడెంట్స్ కూడా. నేను ముందే చెప్పాను అని ప్యాంటు తులుపుకుంటా లేస్తాడు. ఇలాగే ఉంటాయి కబుర్లన్నీ. సో మీకు ఏమి జరగదు భయ్యా. విద్యాశాఖకి 30,000 కోట్లు పెట్టినా కూడా సిల్లీగా కూడా మీకు రాలదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా 2025-26 కి. మీరు 24-23లో బిల్స్ అడుగుతున్నారు, అది కుదరదు మీకు. అర్థమైందా రాజా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిగా, థ్యాంక్ యూ సో మచ్.